Praise the Lord. Praise the Lord. Praise the Lord. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదని నాని పాట పాడుకుందాం. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడువదని నా కృపయే. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే, కృపయే జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరాగా, జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరాగా, అలల వలె నీ కృప తోడై చేర్చెను నన్ను ఈ ధరికి, అలల వలె నీ కృప తోడై చేర్చెను నన్ను నీ ధరికి, కృపయే భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని అందరి కృపలో దాచెనుగా, ఆశ్చర్యకరములు ఆదుకొని అందరి కృపలో దాచెనుగా, కృపయే సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా, సేవార్థమైన వీణలతో నేను వీణలు వాయించు వైనికులున్నా, సీయోను కొరకే జీవించుచు సీయోను రాజులో హర్షించెదను, సీయోను కొరకే జీవించుచు సీయోను రాజులో హర్షించెదను, కృపయే నీదో వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండున్, నీదో వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండున్, నా కాలు జారే నన్ను కొనగా నిలిపెను నన్ను నీ కృపయే, నా కాలు జారే నన్ను కొనగా నిలిపెను నన్ను నీ కృపయే, కృపయే నే
నా కృపా నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను. నా కృపా నిన్ను విడువదని నా కృపయే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, రూతు గ్రంథంలో చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, నేర్పుతూ వచ్చాడు, దేవుడు మనల్ని కట్టుతూ వచ్చాడు. ఈ ప్రశస్తమైన సమయంలో కూడా మరికొన్ని విషయాలను ఈ వచనాలలో నుండి, రూతు జీవితంలో నుండి, రూతు గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. నీ జనమే నా జనం, 16వ వచనం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ జనము, ఇక్కడ జనము అనే మాట, ఈ పదము ఈ రూతు గ్రంథంలో 4 సార్లు కనపడుతుంది. మీరు గమనించండి. 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన జనులను దర్శించాడు. 6వ వచనంలో యెహోవా జనులు, ద పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్స్ పీపుల్. ఆ తర్వాత 15వ వచనం ఓర్పా జనులు, ఓర్పాకు సంబంధించిన జనులు. 16వ వచనంలో రూతు జనం, అంటే నయోమి జనం. రూతు చెప్తుంది, నీ జనమే నా జనము అని. రూతుని గురించి బోయజు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 11వ వచనం. నీవు ఎరుగని జనమునొద్దకు నువ్వు వచ్చావు. 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ గ్రంథం అంతట్లో కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు జనము అని. ఫస్ట్లో రూతు మార్పు నొందక మునుపు, రూతు ప్రభునందు విశ్వాసం ఉంచక ముందు, రూతు దేవునిలో ఒక ప్రమాణం తీసుకొనక ముందు, రూతు దేవునిలో ఒక వాగ్దానం తీసుకొనక ముందు, తను ఒక డెసిషన్ తీసుకొనక ముందు, యెహోవా జనులు తన జనులు తన జనులు అని రాయబడి ఉంది. కానీ వాగ్దానం చేసుకునిన తరువాత, ప్రమాణం చేసుకునిన తరువాత ఆమె కూడా ఆ జనులలో కలిసిపోయింది. షీ బికేమ్ ద పీపుల్. అప్పటి వరకేమో అదర్ పీపుల్, వేరే జనులు, తన జనులు, నా జనులు, వాళ్ళ జనులు అని అంటే కొంచెం దూరం వ్యత్యాసం కనపడుతుంది. కానీ ఈ 16వ వచనంలో నా జనము అంటుంది రూతు. నీ జనమే నా జనము అంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 4 మాటలు చెప్పుకుందాం, తర్వాత ముగించుకుందాం. ఈ 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో రూతు జీవితంలో, రూతు విశ్వాసంలో కలిగిన మార్పులు చేర్పులు చూద్దాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయంలో విశ్వాస ప్రమాణం, విశ్వాసంతో కూడగట్టుకొని, విశ్వాసం కూడగట్టుకొని ఆమె చేసుకునిన ప్రమాణం, విశ్వాసంతో ఆమె తీసుకున్న ఒక డెసిషన్ విత్ ఫెయిత్, డెసిషన్ విత్ కాన్ఫిడెన్స్. అండ్ దెన్ నెంబర్ 2, 2వ అధ్యాయంలో ఆ ప్రమాణం రూపం దాల్చుకునింది. 2వ అధ్యాయంలో ఆ ప్రమాణం రూపం దాల్చుకునింది. 3వ అధ్యాయంలో ఆ ప్రమాణం నెరవేర్చబడినది. 3వ అధ్యాయంలో నెరవేర్చబడినది ఆ ప్రమాణం. 4వ అధ్యాయంలో మహిమపరచబడినది ఆ ప్రమాణం, మహిమపరచబడిన ప్రమాణం.
నంబర్ 1 విశ్వాస ప్రమాణం, నంబర్ 2 రూపం దాల్చిన ప్రమాణం, నంబర్ 3 నెరవేర్చబడిన ప్రమాణం, నంబర్ 4 మహిమపరచబడిన ప్రమాణం. ఈ ప్రమాణం ఎవరిది ఇంతకీ? దేవునిదా, రూతుదా? విశ్వాసంతో చేసుకున్న ప్రమాణం ఎవరిది? రూతుదే. రూపం దాల్చుకొనిన ప్రమాణం రూతుదే. నెరవేర్చబడిన ప్రమాణం రూతుదే. మహిమపరచబడిన ప్రమాణం రూతుదే. ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మన జీవితంలో కూడా మనము దేవుని విషయంలో అనేకమైన ప్రమాణాలు తీసుకుంటాం కదా. మనం అనేకమైన ప్రమాణాలు చేసుకుంటాం దేవునితో, అనేకమైన ఒప్పందాలు చేసుకుంటాం దేవునితో, నిబంధనలు చేసుకుంటాం దేవునితో, ఒడంబడికలు చేసుకుంటాం దేవునితో. అయితే ఆ ప్రమాణాలు, ఆ ఒడంబడికలు రూపం దాల్చినవా, నెరవేర్చబడుతున్నవా, మహిమపరచబడుతున్నవా? కనిపెట్టండి. మీరు చేసుకున్న ప్రమాణం ఎప్పుడో 2010, 2009, 2000 ఎప్పుడో దేవునితో చేసుకున్న ప్రమాణం ఎందాకొచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది? మనము దేవుని విషయంలో తృష్ణ కలిగి, దేవుని విషయంలో అంతకంతకు రేపబడుతూ, ఉజ్జీవింపబడుతూ, ఉత్సాహంతో మనం ఉండకపోవడానికి గల కారణం, మనకి దేవునికి మధ్య ఒక ఒడంబడిక లేకపోవడం, మనకి దేవునికి మధ్య ఒక ప్రమాణం లేకపోవడం. ఉంటుంది ప్రమాణం, కానీ చచ్చుపడిపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ఉన్నాయా ప్రమాణాలు? అంటే నీవు దేవునితో ఒక ప్రమాణం చేసుకునేంత ప్రేమ కాదా నీకు దేవుని మీద ఉన్నది? దేవుని దగ్గర ఒక ప్రమాణం చేసుకో, దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకో. ప్రమాణం ఉన్న మాటే విలువైనది, పరిశుద్ధమైనది. ఒక ప్రమాణం కావాలి నీకు, నాకు ఒక ప్రమాణం కావాలి. అది ఉంది రూతు జీవితంలో. నీ దేవుడే నా దేవుడత్తా, నీ జనమే నా జనం. ఏమో ఆమె అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడిందో కానీ, ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఎన్నో విషయాలు వెలికి వస్తూ ఉన్నాయి. ఆ మనసులో అసలు ఏ ఆలోచన ఉందో మరి. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంటే, యెహోవా తన జనులను దర్శించాడు అని అంటే, ఆమె అందులో కలిసిపోయిందా, వేరుపడిందా? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినాడంట అంటే వాళ్ళల్లో ఉందా ఆమె? లేదు. తన జనులను దర్శించాడంట అంటే, తన అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, కొంచెం దూరం, డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఏమొచ్చి ఆ దేవుడే నా దేవుడు అంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ దేవుడే నా దేవుడు అంటుంది. ఈమె ఆ జనం కాదు, ఈమెని ఆ జనంలో కలుపుకోలేదు, కానీ ఈమె కలుపుకుంటుంది. బోయజ్ అంటాడు 2:11, అమ్మా నువ్వు ఎరుగని జనం దగ్గరకు వచ్చావు, నీకెంత ధైర్యం, అసలు నీకెంత విశ్వాసం. 1వ అధ్యాయంలో ఆమె మాట్లాడినప్పుడు ధైర్యంగానే మాట్లాడింది, చాలా గట్టిగా, చాలా గంభీరంగానే ఒప్పుకునింది. కానీ ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉన్నాయేమో, అవిశ్వాసం అయితే కాదు, భయం అయితే కాదు, అంటే అన్ఫిల్డ్ అనమాట, ఎంప్టీ ప్రామిస్ ఏమో. అందుకని దాన్ని చులకన చేయలేం. అదేమంత ఎంప్టీ ప్రామిస్ కాదు, చాలా ఉన్నాయి అందులో. సో వీ కాంట్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఎంప్టీ ప్రామిస్. బట్ 2వ అధ్యాయంలో ఆ ఎంప్టీ ప్రామిస్ చక్కగా ఒక షేప్ పొందుకుంది, ఒక షేప్ పొందుకుంది. ఆమె ఏమేమి చేసిందో, ఆమె విశ్వాసంలో మరి ఆమె గుర్తుపట్టిందో, పసిగట్టిందో, అసలు కన్సిడర్ చేసిందో చేయలేదో తెలియదు. కానీ ఆమె ఏమేం చేసిందో పర్టిక్యులర్గా పిన్ టు పిన్ బోయజ్ అన్ని ఎత్తి చూపుతాడు. అలా ఎత్తి చూపి ఆమెకు ఒక షేప్ ఇస్తాడు. నా మాట అర్థమవుతుందా? ఆమె చేసినవన్నీ ఎత్తి చూపించి ఆమెకు ఒక షేప్ ఇస్తాడు. ఆమె తన తల్లిదండ్రులను విడిచి వచ్చేటప్పుడు అదేమంత పెద్ద భారం అనిపించిందో లేదో, నేను ఇంత పెద్ద కార్యం చేశానే అనే ఆలోచన వచ్చిందో లేదో, కానీ 2వ అధ్యాయంలో బోయజ్ ఎత్తి చూపుతున్నాడు, ఇదే నీ క్యారెక్టర్ అమ్మా, ఇలానే నువ్వు నిర్మింపబడ్డావమ్మా,
నేను కటాక్షము పొందితిని. ఏమి తెలిసి పరదేశినైన నా యందు మీరింత దయపాలించి మాట్లాడుతున్నారు. 13. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఎంత చక్కగా ఈ 2వ అధ్యాయంలో ఆమె ప్రమాణం, ఆమె జీవితం రూపుధరించిందో. ఒకసారి నీవు దేవుని విషయంలో తీసుకొనిన ప్రమాణాలైనా, నీవు దేవుని విషయంలో చేసుకునిన నిర్ణయాలైనా ఒకసారి వాటన్నిటినీ లెక్క వేసుకో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ మర్సీస్, కౌంట్ యువర్ గ్రేసెస్, కౌంట్ యువర్ గుడ్నెస్. ఏ విషయాల్లో దేవుడు నీకు మంచి చూపుతూ వచ్చాడో, ఏ విషయాల్లో దేవుడు నీకు ప్రేమ చూపుతూ వచ్చాడో, ఏ విషయాల్లో దేవుడు నీకు కృప చూపుతూ వచ్చాడో, వాటికి నీవు తీసుకొనిన ప్రమాణాలు, నీవు తీసుకొనిన విశ్వాసాలు ఏంటో వాటన్నిటిని ఎత్తి పేపర్ మీద పెట్టు. వాటన్నిటిని ఎత్తి పెట్టు. అవే నీ షేప్, అవే నీ రూపం. ఋతు జీవితం ఎంత చక్కగా రూపు దాల్చుకొనినదో 2వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆ వచనాలు అవన్నీ కాదు, కానీ ఆమె జీవితాన్ని చూసినప్పుడు ఆ 2వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన రూపం కనపడుతుందో. మనం దేవుని విషయంలో తీసుకునే ప్రమాణం, దేవా నేను ఇలాగ ఉంటానయ్యా, నేను ఇలా చేస్తానయ్యా అని మనం చేసుకునే ప్రమాణం మన దృష్టికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దేవుడు వాటిని చాలా గొప్పవిగా తీసుకుంటాడు. చాలా గొప్పవిగా తీసుకుంటాడు, చాలా ఘనమైనవిగా తీసుకుంటాడు వాటిని. సరే, 3వ అధ్యాయంలో మరలా చూస్తే ఆమె జీవితము నెరవేర్చబడింది. రూపం పొందుకునింది కదా, గర్భం ధరించినది ఖచ్చితంగా కనడానికే, ప్రసవించడానికే. కానీ కొన్నిసార్లు 9 మాసాలు నిండకుండానే, ప్రసవించకుండానే లోపలనే అవకాశం ఉందా? ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. రూపం దాల్చుకున్న తర్వాత కూడా అంతమైపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రూతు జీవితం అలాగైపోలేదు, నెరవేర్చబడింది. ఆమె జీవితం కాదు, ఆమె చేసుకున్న ప్రమాణం, ఆమె దేవుని విషయంలో చేసుకున్న ప్రమాణం ఎంత చక్కగా రూపుదాల్చబడింది, ఎంత చక్కగా నెరవేర్చబడింది. తెలుసు బోయజే సమీప బంధువుడని, తెలుసు బోయజే విడిపించువాడని, కానీ వారు నయోమి కానీ రూతు కానీ ఒక మనిషి వైపు చూడలేదు, ఒక మనిషి వైపు చూడలేదు. అందుకే ఆమె ప్రమాణం నెరవేర్చబడింది. ఆమె మనిషిని చూడకుండా తన అత్త సెలవిచ్చినదంతా చేసిన దాన్ని బట్టి బోయజ్ అంటాడు 3వ అధ్యాయంలో 10వ వచనం. ఎన్ని దీవెనలు! బోయజే ఎక్కువ దీవిస్తాడు రూతుని. యెహోవా చేత, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. 3:10. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదమ్మా. ఎంత చక్కగా ఆమెను ఘనపరుస్తున్నాడో, ఎంత చక్కగా ఘనపరుస్తున్నాడో. తర్వాత 4వ అధ్యాయంలో ఇక ఫైనల్గా వంశంలో చేర్చబడింది, కుటుంబంలో చేర్చబడింది, వంశావళిలోనికి వచ్చింది. లాస్ట్లో ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం చివరిలో. దావీదును కనెను, బోయజ్ ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. 4వ అధ్యాయంలో ఎంత చక్కగా మహిమపరచబడిందో ఆమె తీసుకున్న ప్రమాణం. ఏం ప్రమాణం అది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రమాణం కూడా మహిమపరచబడేంత వరకు మన విశ్వాసం అలాగనే కొనసాగాలి. వస్తాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, సాఫీగా ఏం సాగదు, కానీ మనము మన విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉండాలి. మన విశ్వాసాన్ని అగ్నితో రగిలించుతూ ఉండాలి, నిత్యము మండునట్లుగా చేసుకోవాలి. మన ఆసక్తి దేవుని మీద, దేవా నీ పట్ల నా ఆసక్తి ఎలాగుంది? చల్లారిపోయిందా? అది అలైవ్గా ఉందా? చచ్చిపడిపోయిందా? మామూలుగా ఉందా?
నేను నీ విషయంలో నీకు నేను చేసుకున్న ప్రమాణం ఎంతవరకు వచ్చింది? రూపం దాల్చిందా? నెరవేర్చబడుతుందా? ప్రభు నాకు చూపించు. 2వ అధ్యాయంలో ఆమె రూపం దాల్చుకున్నప్పుడు యేసు ప్రభు వారు కనపడతారు చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. రూతులో క్రీస్తు. బోయజు, భోజన కాలంన నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి మధ్య చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. చిరకలో ముఖముంచడం గుర్తొచ్చిందా? చిరకలో ముఖముంచింది ఎవరు? యేసు ప్రభు వారు. రూపం దాల్చుకుంది యేసు ప్రభు వారితోనే. అందులోనే కదా ఆమె ప్రవర్తన, ఆమె విశ్వాసం, ఆమె శరీరం కూడా, ఆమె విశ్వాసం, ఆమె చూపు, ఆమె దృష్టి అన్నీ రూపం పోసుకుంటా ఉన్నాయి. ఆమెలో క్రీస్తు రూపించబడ్డాడు. క్రీస్తు రూపించబడ్డాడు కాబట్టి ఆమె క్రీస్తునకు తల్లి కాగలిగింది. రూతులో క్రీస్తు కనపడతారు. ఇంత గొప్ప మాట. అసలు రూత్ ఎవరు? మోయాబీరాలు, శపించబడినది, విధవరాలేగా, యవనస్తురాలే కానీ విధవరాలే. విధవరాలిలో క్రీస్తు. మనలో క్రీస్తు రూపించబడాలి. మనలో దేవుడు బయలుపరచబడాలి. మనలో దేవుడు నింపబడాలి. పూర్ణ హృదయము అంటే ప్రభుతో నింపబడిన హృదయం, దేవుణ్ణి నింపుకొన్న హృదయం. దేవుడు మనలో ఉంటేనే అది పూర్ణ హృదయం అవుతుంది. దేవుడు లేకపోతే ఏకాకి జీవితం, ఏకాంత జీవితం, ఒంటరి జీవితం, సింగిల్ జీవితం. ప్రభు మనలో నింపబడితేనే సంపూర్ణ జీవితం. ఆమె జీవితం నెరవేర్చబడడానికి, ఆమె జీవితంలో ఆమె చేసుకున్న ప్రమాణం నెరవేర్చబడడానికి గల కారణం ఆమెలో క్రీస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు కదా భూమి మీదకి శరీరధారిగా వచ్చి 33 సంవత్సరాలు జీవించి లాస్ట్ ఆయన అప్పగింపబడేటప్పుడు ప్రభు రాత్రి భోజనంలో ఆయన ముక్కను విరిచి ఆ ముక్కను తీసి చెరకులో ముంచుతారు. అంటే ఆ జరగబోయే కాలంలోని ఆ క్రియ ముందుగానే రూతులోనే బయలుపరిచాడా దేవుడు? రూతుకు చూపిస్తున్నాడా దేవుడు? ముఖం ఉంచటం ఏంది, సింపుల్, ఎవరైనా చేస్తారు. కానీ పర్టికులర్గా ఆ మాటని, ఆమె జీవితంలో ఆ మాటని రాయించడానికి పరిశుద్ధాత్మనికి ఒక ఉద్దేశం ఉంది. టు రిమైండ్ us that breaking the bread symbolizes Jesus and pouring the wine symbolizes the blood of Jesus. ముక్క విరచడము యేసు ప్రభు వారి దేహము, చిరకలో ముంచడం, ద్రాక్ష రసములో ముంచడం యేసు ప్రభు వారి రక్తం. సరే, ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయంలో మనం దేవునితో చేసుకునే ప్రమాణం అసలు ఉందా? మనకంటే ఒక ప్రమాణం ఉందా? లేకపోతే ప్రమాణం చేసుకుందాం, ఒప్పందం చేసుకుందాం. ఒకవేళ చేసుకుని ఉంటే అవి ఎంతవరకు వచ్చిందో ఒకసారి వెనక్కి తిరిగి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ అది చచ్చిపోయినా పర్వాలేదు, ప్రభు దాన్ని మరలా మండిస్తాడు, ప్రభు దాన్ని లేపుతాడు మరలా. ఎందుకనంటే నయోమి జీవితము చచ్చిపోయింది. అసలు ఏం లేదు. చచ్చిపోయిన నయోమి జీవితాన్ని చిగురింపు చేయలేదా? చచ్చిపోయిన రూతు జీవితాన్ని మరలా యవ్వనస్తురాలిగా చేయలేదా? రూతుని, ఒక విధవరాలిని. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని పట్టుకోవాలే కానీ దేవుడు ఏమైనా చేయగలడు. పట్టుకునేంత సాహసం మనకు కావాలి. రూతులాగా సాహసం కలిగి ఉంటే ప్రభు మన కోసం దేన్నైనా చేయగలడు. అంతే. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను నీతో ప్రమాణం చేసుకోవాలి, విశ్వాసంతో ప్రమాణం చేసుకోవాలి. ఇదిగో నా జీవితం, ఇదిగో నా ప్రవర్తన, ఇదిగో నా హృదయం, ఇదిగో నా జీవితం అంతా నీకు అర్పిస్తున్నాను అని విశ్వాసంతో ప్రమాణం చేసుకోవాలి. ఆ విశ్వాస ప్రమాణం ఒక మాటతో వదిలేయకూడదు. ఆ విశ్వాస ప్రమాణం రూపం పోసుకోవాలి. రూపం పోసుకునే ఆ ప్రమాణము
చక్కగా నెరవేర్చబడిన ఆ ప్రమాణము బడేదిగా ఉండాలి. రూతు చేసుకున్న ప్రమాణం, నీ జనమే నా జనమని ఆమె చేసుకున్న ప్రమాణం చివరికి మహింపరచబడింది. మన ప్రమాణాలు గాలిలో కొట్టుకొని పోకూడదు. మన ప్రమాణాలు మన కన్నీళ్లలో కొట్టుకొని పోకూడదు. మన భయాల్లో కొట్టుకొని పోకూడదు. మన నీరసంలో కొట్టుకొని పోకూడదు. మన భయాలు, మన బాధలు, మన అవిశ్వాసాల్లో, మన అవిధేయతల్లో కొట్టుకొని పోకూడదు. అవి నిలబడాలి. కన్నీళ్లలోనైనా తేరుకొని నిలబడాలి. ఆ ప్రమాణం భయాల్లోనైనా తేరుకొని నిలబడాలి. అది ఎంత ఇబ్బందులోనైనా, ఎంత ఇరుకులోనైనా ఆ ప్రమాణం నిలబడాలంతే. ఆ ప్రమాణం నిలబడాలంతే. అలాగ ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, రూతు ప్రమాణాన్ని నువ్వెలా రూపం దాల్చావు, నువ్వెలా నెరవేర్చావు, నువ్వెలా మహింపరిచావో నేను నీతో ఒక ప్రమాణం చేసుకోవాలి. ఆ ప్రమాణానికి మీరు రూపం పోయాలి, మీరు నెరవేర్చాలి, మీరు మహింపరచాలి. నన్ను దీవించండి, నా హృదయం తెరవండి. రూతు జీవితంలో, రూతు మనస్సులో, ఆమె హృదయంలో చేసిన మీ కార్యం నాలో కూడా జరిగించండి. నేను, నా విశ్వాసం, నా ప్రమాణాలు మహిమకరమైనవిగా ఉండాలి. ప్రారంభించేటప్పుడు చాలా ఆసక్తిగా ఉంటుంది, కానీ ఎంత ఆసక్తితో ప్రారంభించామో అంత డల్గా ముగింపబడుతుంది. అలా ముగించబడకూడదు. అలా ముగిసిన ప్రమాణాలు ఎన్నో మన జీవితంలో. ఇంతవరకు ముగిసిపోయింది చాలు, ఇంతవరకు చల్లారిపోయింది చాలు. ప్రభువా, మీరు మండించండి, మీరు రగిలించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మంచి యేసయ్య, మహాఘనుడైన దేవుడవు, త్రియేక దేవుడవు, మీ గొప్ప నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మీ పరిశుద్ధత ఎదుట, మీ నీతి ఎదుట, మీ విశ్వసనీయత ఎదుట మా బుద్ధి, మా స్వభావాలు ఏ పాటివి, కానీ ఎంతో నీరు గారిపోయిన మా స్వభావాలు, చల్లారిపోయిన మా ఉత్సాహాలు, దేవా, అట్టడుగున కూరుకొని పోయిన మా విశ్వాసాలు, మా విధేయతలైన, మా ప్రమాణాలైన తిరిగి లేపునట్లు, తిరిగి రగిలించినట్లు, తిరిగి ఉజ్జీవింప చేయనట్లు మా మీద మీరు దృష్టి పెట్టడం ఎంత అద్భుతమో. మీరు పడిపోయి ఉన్నారు, మీరు లేవండి. మీరు చల్లారిపోయి ఉన్నారు, లేవండి. నువ్వెందుకో కూలిపోయి ఉన్నావు, సమస్యలు ఉన్నావు, లే, నీ విశ్వాసాన్ని బలపరుచుకో అని మీరు మాతో మాట్లాడటం ఎంత గొప్ప విషయమో ప్రభువా. మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అంత ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మేము ఇంకా సజీవులంగా ఉన్నాం. విడువబడకుండా, విసర్జించబడకుండా, త్రోసివేయబడకుండా, శాపాస్పదము కాకుండా మేము ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. అవునయ్యా, రూతు చేసుకున్న ప్రమాణం, విశ్వాస ప్రమాణం రూపం దాల్చింది. ఆ తర్వాత ఆమె ప్రమాణం నెరవేర్చబడింది. ఆ తర్వాత ఆమె ప్రమాణం మహింపరచబడింది. ప్రభువా, ఈ రాత్రి మా జీవితంలో కూడా దర్శించండి. ఈ మాటలు వినుచున్న బిడ్డలను దర్శించండి. వారి జీవితంలో మీకు వారికి మధ్య ఒక ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేని సహవాసం విలువైంది కాదు, విలువ కలిగింది కాదు, పరిశుద్ధమైనది కాదు. దేవా, ప్రమాణము కలిగినదై విలువ కలిగిన సహవాసం మేము మీతో చేయాలి. మాకు ఆ జ్ఞానం ఇవ్వండి. మేము మీతో చేసుకునే విశ్వాసంతో కూడిన ప్రమాణాలు, మేము మీతో చేసుకునే ప్రమాణం సాహసమైన విశ్వాసంతో కూడినదై ఉండాలి. మా ప్రమాణం రూపం దాల్చుకోవాలి, మా ప్రమాణం నెరవేర్చబడాలి, మా ప్రమాణం మహింపరచబడాలి. మా తండ్రి, మీ మాటలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. రూతు జీవితం ఎలా మహిమకరముగా ముగించబడిందో, ఆమె తీసుకున్న ప్రమాణం కూడా ఎలా మహిమకరంగా ముగించబడిందో. దేవా, చచ్చిపోయిన స్థితి, మేము అలానే ఉన్నాం. మేము తీసుకున్న తీర్మానాలు ఎన్నో చచ్చిపోయినాయి, మేము తీసుకున్న ప్రమాణాలు ఎన్నో చల్లారిపోయినాయి. వాటిని తిరిగి లేపడం, వాటిని తిరిగి రగిలించడం మా వలన కావట్లేదు.
అయినా నయోమి జీవితాన్ని మీరు రగిలించినట్లు, విధవరాలైన విధవరాలైన రూతు జీవితం రగిలించబడినట్లు, మండించబడినట్లు ప్రభువా మా జీవితంలో మీరు మండించండి. ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి సహాయపడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. Have a blessed day. Amen.